హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్ట్ డిజైన్స్. ఈరోజు వీడియోలో థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, దాంతో ఎలా డిజైన్ చేసుకోవాలో బ్లౌజ్ నెక్కి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ కొంచెం కాంట్రాస్ట్గా ఉండేటట్టు ఈ క్లాత్ చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకొని థర్మాకోల్ బాల్ని లోపల ఇలా పెట్టుకొని థ్రెడ్ తోటి టైట్గా బాగా గట్టిగా చుట్టుకున్న తర్వాత ఒక నాట్ వేసేసుకోవాలండి. ఈ విధంగా నాట్ వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సేమ్ కలర్ మ్యాచింగ్ థ్రెడ్ తీసుకుంటే మీకు కుట్టుకునేటప్పుడు ఇన్విజిబుల్గా ఉంటుంది, లేదంటే బాగుండదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుందండి. నెక్ ప్యాటర్న్ అయితే నేను ఆల్రెడీ రౌండ్ నెక్ ఇలా స్టిచ్ చేసుకొని ఈ విధంగా చూపించిన విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. మనం నార్మల్ నెక్ ఎలా కుట్టుకుంటామో అలా కుట్టుకొని ఉంచుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు నేను 1 ఇంచ్ గ్యాప్లోని మెజర్ చేసుకుంటూ డాట్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న డిజైన్ అంతా కూడా మనం దీని మీద ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ముందైతే నేను 1 ఇంచ్ గ్యాప్తో అంతా కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. ఈవెన్గా ఉండాలండి, అప్పుడే మీకు నెక్ డిజైన్ అనేది బాగుంటుంది. చేసుకున్న తర్వాత ఇప్పుడు మిషన్ పైన ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇది మార్క్ చేసుకున్న ప్లేస్లో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా అయితే నేను ఫుట్ మార్చుకుంటున్నానండి. ఇది సింగిల్ ఫుట్ ఉన్నదనుకోండి, అది పెట్టుకోవచ్చు. నాకు డబుల్ సైడ్ ఈ విధంగా రెండు వైపులా ఉంది. ఎటువైపు మనకి అనుకూలంగా ఉంటే అటువైపు పెట్టి కుట్టుకునేటట్టు. సింగిల్ ఫుట్ ఇదిను, కాకపోతే డబల్ సైడ్ ఉంది. నాకు ఎటువైపు ఈజీగా ఉంటుందో అటువైపు పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవడానికి ఈ ఫుట్ అయితే ఈజీగా ఉంటుంది మనకి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం వదిలేసి గ్యాప్ తర్వాత నుండి స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈ థర్మాకోల్ బాల్స్ తోటి ఏవైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో ఇవి కొంచెం అంటే జాగ్రత్తగా ఒక నీడిల్ సాయం ఏదైనా తీసుకొని ఈ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ నెమ్మదిగా నింపాదిగా కుట్టుకోవాలండి. ఫాస్ట్గా కుట్టుకున్నామంటే అది జరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఈ విధంగా చూసుకుంటూ నెమ్మదిగా కొంచెం కొంచెం లాక్కుంటూ అలాగా స్టిచ్ చేసుకోవాలి. అన్నీ కూడా మనం ముందుగా మార్క్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది ఎక్కడ పెట్టాలి అనేది. ఈ విధంగా పెట్టుకుంటూ ఒక్కొక్కటి 1 బై 1 స్టెప్ వైజ్గా ఈవెన్గా ఉండాలండి. అస్సలు అటు ఇటు జరిగాయంటే నెక్ డిజైన్ అంతా కూడా మనకంత బాగుండదు. కాబట్టి చూసుకుంటూ నెమ్మదిగా జాగ్రత్తగా పెట్టుకొని కుట్టుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా వేసుకున్నా కూడా బ్లౌజ్ చాలా అందంగా నీట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఒక్కొక్కటి కూడా ఈవెన్గా స్ట్రెచ్ చేసేసుకుంటున్నాను. ఇది కుట్టుకునేటప్పుడు మనకి అడ్డు వస్తుందండి ఆ ఫుట్కి, అది కొంచెం పాదాన్ని మీదకి కిందికి చేసుకుంటూ కుట్టుకున్నారంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిగతా అంతా కూడా రెడీ చేసుకొని కుట్టేసుకున్నాను. ఈ విధంగా రెడీ అయింది. దీనికి ఇప్పుడు మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. మనం ఆల్రెడీ కట్ చేసుకొని నీట్గా ఉంచుకున్నాం కాబట్టి ఇది ఫ్రంట్కి కూడా పెట్టేశాను. ఫ్రంట్కి కూడా 1 సైడ్ పెట్టానండి, ఇంకో సైడ్ కవర్ అయిపోతుంది పళ్ళుతో, కాబట్టి ఒక సైడే నేను స్టిచ్ చేసుకున్నాను డిజైన్. ఈ విధంగా 1 ఇంచ్ తోటి క్రాస్ పీసెస్ తీసుకుంటాం కదా మనం నెక్ పైపింగ్ తిప్పుకోవడానికి, ఆ విధంగా తీసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మనం పెట్టుకున్నామో చూస్తున్నారు కదా, లైట్గా మీకు షేడింగ్ కనిపిస్తుంది. దానిపై నుండి అలాగా పాదాన్ని అలా నెమ్మదిగా తీసుకొని వెళ్తే మీకు స్టిచ్ అనేది పడిపోతుంది. ఇక్కడ కూడా నెమ్మదిగానే కుట్టుకోవాలండి, అది లేదంటే జరిగిందంటే పైకి కిందికి వస్తుంది. కాబట్టి నీట్గా ఈ విధంగా ఎడ్జ్లోని సరిగ్గా ఎడ్జ్లో అంటే ఎడ్జ్లో కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అంతా ఎక్స్ట్రా అనేది ఇలా కట్ చేసేసుకున్నామంటే మీకు సరిపోతుంది. ఈ విధంగా రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా జస్ట్ ఫోల్డ్ చేసుకుంటూ ఒక ఫింగర్ తోటి ఇంప్రెషన్ ఇచ్చారంటే మీకు అది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ విధంగానండి. ఈ విధంగా ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేసుకున్నారంటే మీరు ఎడ్జ్లోని మీకు
ఫ్యూచర్లోనే ఎప్పుడు కూడా అది అంటే కుట్లు ఊడిపోయే ఛాన్స్ కూడా ఉండదు. అది లోపల అది పెట్టిన డిజైన్ కూడా బయటికి రాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఫుల్ ఎడ్జ్లో వేసుకోవాలండి ఆ స్టిచ్ కూడాను, అసలు కనిపించకూడదు. చూస్తున్నారా, అసలు వేయలేనట్టు ఉండాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా మధ్యలోనే స్లిట్స్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏమంటే నెక్ టర్న్ చేసేటప్పుడు నీట్గా ఫోల్డింగ్స్ ఏం లేకుండా నీట్గా తిరుగుతుంది. అందుకని చెప్పి నేను ఈ విధంగా స్లిట్స్ ఇచ్చాను. ఇప్పుడు చూస్తున్నారా, లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. మనం ఎక్స్ట్రా అయితే ఏది పెట్టుకుంటూ స్టిచ్ చేసుకున్నామో అదంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మనం హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా కూడా హెమ్మింగ్ చేసుకుంటే మీకు నెక్ అనేది నీట్గా రెడీ అయిపోతుందండి. హెమ్మింగ్ చేసుకుంటేనే బాగుంటుందండి. మళ్ళీ స్ట్రెచ్ వేసామంటే అది కనబడుతుంది కదా, అంతగా బాగుండదు, నీట్గా ఉండదు. కాబట్టి నేను హెమ్మింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఈ విధంగా. కొంతమంది ఇలా కాకుండా డైరెక్ట్గానే నెక్ పైన అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి లైనింగ్ తిరిగేస్తుంటారు. అంత స్ట్రాంగ్గా ఉండదండి, విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేనైతే ఈ విధంగా కుట్టడానికి ప్రిఫర్ చేస్తాను. చూడండి, నీట్గా చూడటానికి కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. హ్యాండ్స్ కూడా కుట్టాను, హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే పెట్టాను. ఇది ఫ్రంట్ బ్యాక్, వన్ సైడ్ ఫ్రంట్కి, బ్యాక్ అంతా కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉందండి. థ్యాంక్ యూ.